ఓం నమః శివాయ. హైదరాబాద్ హయత్ నగర్ వాస్తవ్యులైన పి శ్రీనివాస్, తులసీబాయి దంపతులు తమ జీవితంలో ఒక మధురమైన రోజును జరుపుకోవడానికి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. ఈరోజు వారి పెళ్లి రోజు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వారు ఈ పవిత్ర స్థలానికి విచ్చేసి తమ ఆనందాన్ని అభాగ్యులతో పంచుకున్నారు. ముందుగా ప్రేమస్వరూపులైన దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తిభావంతో వారి కుటుంబ సభ్యుల పేర్లపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకుని వారి వివాహబంధం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. శ్రీరాములు నామదేశ్య, అనురాధా నామదేశ్య, నాగరాజు నామదేశ్య, లిఖితా నామ్ని, శివాంశి నామదేశ్య, సకుటుంబానాం తదః పస్మనేల గోత్రోద్భవస్య గోపాల్ నామదేశ్య, సుధాకర్ నామదేశ్య, సుజాత నామదేశ్య, కిషోర్ నామదేశ్య, విజయలక్ష్మి నామదేశ్య, సకుటుంబానాం తదః పగడిపాల గోత్రోద్భవస్య శ్రీనివాస్ నామదేశ్య, తులసీభాయ నామదేశ్య, స్నేహా నామదేశ్య, సకుటుంబానాం తదః. మహిమాన్వితమైన శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. అనంతరం సేవామూర్తులు హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పిస్తుండగా అర్చకులు దేవతల ఆశీర్వాదం కోసం వేదమంత్రోశ్చరణలు పఠించారు. అంబకమిజామే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్నమ స్వాహా. ఓం క్లీం గ్రోం గణపతే ఘన, ఓం శ్రీం క్లీం గ్రోం గణపతే వరవరదాయ సర్వజనవశమానాయ శమానాయ నమః స్వాహా. కుటుంబమంతా కలిసి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తమ భక్తితో ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. అనంతరం అనాథుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలను, వసతి భవనాన్ని సందర్శించి వారికి అందుతున్న సేవల గురించి, వారి యోగక్షేమాల గురించి ఆశ్రమ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా శ్రీనివాస్, తులసీబాయి దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకుని ఆశ్రమంలోని అనాథులందరికీ కడుపు నిండా అన్నదానం చేశారు. వారి జీవితంలో ముఖ్యమైన రోజున ఆకలితో ఉన్న అభాగ్యులకు భోజనం పెట్టడం, తమ ఆనందాన్ని అభాగ్యులతో పంచుకోవడం ఎంతో గొప్ప విషయం. ఈ శుభ సందర్భంలో సేవామూర్తులు ఎం నాగరాజు, లిఖితాగార్లు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తి మేరకు సహాయమందించి శివయ్య ఆశీస్సులు పొందారు. అభాగ్యుల కడుపు నింపిన ఈ పుణ్యమూర్తులపై ఆ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో నిండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వీళ్ళని చూస్తే కూడా చాలా ఇది అనిపించింది. ఈ మెయింటైన్ చేసే వాళ్ళ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నాం. చాలా గ్రేట్ అది ఇలా చేయడం కూడా. మా వంతు సాయం ఏమైనా చేద్దామని అనిపించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చి అందరికీ ఒక ఆశ్రమం మంచిగా అనిపించింది మాకు. సేవామూర్తులు చేస్తున్న అన్నదానం కోసం ఆశ్రమ వంటశాల సిబ్బంది ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి వంట పనులను ప్రారంభిస్తారు. అభాగ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వంటలలో తాజా కూరగాయలు, నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి శ్రద్ధతో, రుచితో అన్నప్రసాదాన్ని తయారు చేసి అనాథులకు పెట్టడం జరుగుతుంది.